నా పని అయిపోయింది కానీ నువ్వు చేప తీసుకొని రా ఇక. అయిపోయింది. సరే. వంట అయిందా? అన్నం వండాను. పప్పుచారుకి వేద్దాం అనుకుంటున్నా. దాంట్లో కాంపిటీషన్ ఏంటి? వడియాలు ఉండయి, ఊరు మిరగాయలు ఉండయి. నువ్వు ఏ వేపమంటే అవి వేపుతా. వడియాలు ఊరు మిరగాయలు కాదు, మొన్న పండుగ అప్పు తెచ్చా కదా. తెచ్చావు. వేపితే పొడి అయిపోద్దయ్యా. నుప్పుల మీద కాల్చి బాగుంటది. నుప్పుల మీద కాల్చు. నేను ఈ లోపు పప్పుచారు కాల్చేస్తా కదా, ఈ లోపు నువ్వు చేప కాల్చి. సరే. సరే. పప్పుచారు పెట్టుకుంటాను. కావాల్సిన సరుకులు: 1/4 కిలో కందిపప్పు, 1 ములక్కాయ, 5 పచ్చిమిరకాయలు, నిమ్మకాయ సైజు చింతపండు, పెద్దలపాయలు చిన్న సైజు పెద్దలపాయలు 6, 50 గ్రాముల మంచి నూనె, 1 చెంచా తాలింపు గింజలు, 1 చెంచా కారం, 2 చెంచాలు ఉప్పు, 1 అర చెంచా పసుపు, 2 ఎండుమిరకాయలు, కొంచెం 1 చిన్నపాయ రెబ్బ. కందిపప్పు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అమ్మాయి, కందిపప్పు కడిగి పొయ్యి మీద పెట్టమ్మా, ఉడికిద్ది. చక్కగా 3 మాట కడుక్కురా, శుభ్రం పిసి కడుక్కురా, నురుకొచ్చిద్ది. పప్పుడికే లోపు చింతపండు నానబెట్టుకుందాం. అమ్మ భార్గవే, కొంచెం కడిగిది చింతపండు. పప్పు ఉడికింది. అమ్మాయి, ములక్కాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇటెత్తురా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం, ఇప్పుడు ములక్కాయ ముక్కలు, ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఇప్పుడు 1 చెంచా కారం వేసుకుందాం, 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మూత పెడితే తొందరగా కాగుతాయి అన్నమాట పొంగొచ్చి. మూత. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది, తిరమూత పెట్టుకుందాం. బాండీకి ఆగింది, నూనె పోసుకుందాం. ఇప్పుడు చిన్నెల్లిపాయ వేసుకుందాం. చేసే తిరమూత ఇంట్లో వేసి తెచ్చే. అబ్బా సాయము, గొంగమలాడి చేసావు, వచ్చేసింది. నా పని అయిపోయింది కానీ నువ్వు చేప తీసుకొని రా ఇక. చేప తీసుకురానా? తీసుకురా. సరే. ఏకలో ఈ చాయమా కొయ్యి శుభ్రం కాలుస్తాను, ముక్కలు కొద్దిలే. సరే, కాల్చేస్తా. రాలిపోద్ది కదా, పొడి అయిపోద్ది అని. రాలిపోద్ది. పీసులో ఏకలు కొట్టే మునుపుల మీద కాల్చేస్తా. అట్లాగే. ఒళ్ళు నుప్పుల మీద కలిపితే బాగుంటుంది చాయమా.
బొళ్ళు మీద గుళ్ళు ఆ. చాలు 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 అమ్మాయి. టైమా ఆ, అయిపోయింది అయిపోయింది. ఆ, సరే ఏమయ్యో ఆ, మెల్లిగా వలువు నువ్వు అవ్వచ్చుగా. నేను నా కాడికి నువ్వే బాగా వలుతావుగా. తింటానికి మట్టి కుదిరిద్ది అని ఇవి వలటం కుదరదు అంటావు. అన్నీ నేను చేసి పెట్టాలి చేయమని. మరి నువ్వే చేయాలి, నాకేం కుదిరిద్ది అది. మేము వలిస్తే పొడిమైపోద్ది. ఆ, రాని రాని. ఆ. బొడ్డాకి చాలు చాలు ఆపు. అబ్బా మోద్దే వాసన వచ్చింది స్వామి. షాయిన్ గారు అంటే అంతే. చిట్టుల్లిపల్లి వేసామా? అవి వేస్తేనే పప్పుచారులో రుచి. చాలే తొలి ముద్ద మీరు తినండి. పెట్టాను పెట్టండి. బాగుంది. బాగా గట్టుంది అడిగేది స్వామి. పండుగప్పు కదా, బాగుంటుంది. బాగుందండి. ఉప్చారు అనే కాంబినేషన్ కదా, చాలా బాగుంది. చిట్టుల్లిపాయలు భలే టేస్ట్ వస్తాయండి కూరకి. మా అమ్మ ఉల్లిపాయలు వేసింది, బాగా వచ్చిందమ్మా. సింపుల్గా వచ్చింది. చేపల్లో పండుగప్ప రాజు స్వామి. ఎండుసరికైనా పచ్చిదైనా అందులో పప్పుచారుకి పండుగప్పు చేపే బాగుంటుందండి. ఎవరికైనా దొరికితే పండుగప్పు తెచ్చుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వెనకైనా కానీ పప్పుచారు గాయంగానే ఉప్పు చేప ఉందా అనేవాళ్ళు. ఉప్పు చేప అయితేనే బాగా రుచిగా ఉంటుందని పప్పుచారులో కాల్పించి తినేవాళ్ళు. సరదాగా వండుకొని అట్లా చేపలు కాల్చుకుని భార్య భర్తలు ఎవరు తింటున్నారు ఈ రోజుల్లో? కొంతమంది ఉన్నారు పల్లెటూరు సైడ్ ఇంకా తీరుకుంటలేదులే. ఇప్పుడు వాళ్ళల్లా చదువుకున్న వాళ్ళు అయిపోతున్నారు కదా అంతా. చదువుకున్న వాళ్ళు అయిపోవటం కాదు, తినటానికి అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. అవును. ఎప్పుడైతే కోరికలు పెరుగుతాయో అప్పుడే పరుగులాట ఉండిద్ది. సాయమ్మా అదర కొట్టేసావా ఆ షాప్ పప్పుచారు కానీ ఏం కాంపిటీషన్ ఉంది. వెనకటోళ్ళు అయితే ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు చూసుకొని వేసుకుంటారనమాట. అయితే ఉడికేస్తామే ఇంక దాంట్లో పవరే ఉండదు. నాన్న అమ్మ మాత్రం పొద్దున్నే వండుకోవటం, పొలం మీద పని ఉండా లేకపోయినా ఇలా పొలంలోనే కూర్చునే ఆ చెట్టు కింద కూర్చుంటాం. మీరు ఎప్పుడు వచ్చినా సరే మాక్సిమం పొలాల మీదే ఉంటాం. ఏదైనా పని నుండి బయటకు వెళ్తే తప్ప ఎప్పుడు పొలం మీదే ఉంటాం. ఇంటికాడ ఒక రోజాలు పోతే పొలం ఏదో పోయినట్టు తోస్తావి. ఉప్పు చేపలో కూడా మామూలు చేప ఉడి చేప ఎట్లా ఉందో బాగుంది. చక్కగా కండోలుసుకుని ఇలా కాల్చుకుని శుభ్రంగా కండోలుసుకుని పక్కన పెట్టుకుని తింటే అదిరిపోద్ది అంతే. మా అమ్మని చిన్నప్పటి నుంచి ముద్దుగా చాయమ్మ అని పిలుచుకునేవాడి. అదే అలవాటు అయిపోయింది. నాన్న అయ్యా నాది అయిపోయింది, తిన్నాను. సాయమా అయిపోయింది కానీ పొట్ట పట్టదో మిగులుంటే మధ్యాహ్నం తిందో. సరే అట్లాగే. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.